నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న రెసిపీ మునగాకు పప్పు. ఈ మునగాకు పప్పులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి, అలాగే కంటికి ఎంతో మేలు చేస్తుంది. దీని తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: కడిగి శుభ్రం చేసుకున్న మునగాకులు, ముందుగా ఉడికించుకున్న కందిపప్పు, టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, దంచుకున్న వెల్లుల్లి, పసుపు, ఉప్పు, కారం, నూనె. స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసి వేడి చేసుకోవాలి. అలా వేడెక్కిన నూనెలో తాలింపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి, అలాగే ఎండుమిరపకాయల్ని తుంపి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసి మరొకసారి కలుపుకోవాలి. దీనిలో పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటో ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని బాగా కలుపుకొని మూతను ఉంచి 5 నిమిషాల పాటు మగ్గించాలి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి కడిగి ఉంచుకున్న మునగాకుల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించుకున్న పప్పుని వేసుకోండి. కావలసినన్ని నీరును పోసుకొని బాగా కలుపుకోండి. మూతను ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూతను తీసేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసేసి దింపేసుకోండి. ఎంతో రుచికరంగా ఉండే మునగాకు పప్పు రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా నేను చూపించిన విధంగా తయారు చేసుకొని చూడండి.